హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 1 year రూమ్ కార్డ్ ఆడిపోతున్నాను. ఆపోజిట్ సైడ్ ఒక ప్లేయర్ వచ్చాడు, బహుశా MP40 కోబ్రా ప్లేయర్ అనుకుంటా. ఇప్పుడు నేను ఆడబోతున్నాను, గన్స్ చూస్తున్నాను. ఇప్పుడే రంగంలోకి దిగాను. నేను దిగితే పుష్ప మాదిరి దిగినాను అనుకో, ఒక్కొక్కడికి పడతా హెడ్ షాట్లో. పడిన తర్వాత ఆడికి ఉంటుంది ఒక అమౌంట్. చుట్టూరు గ్లోబల్ చేసుకొని పోవడం కష్టం అని సైడ్ వేస్తాను. వచ్చినాడు ఇప్పుడు పడతా చూడు, హెడ్ షాట్ మామూలుగా పడదు. ఏడకి పోయినాడు వీడు, ఆ పక్క పోయినాడు. ఇప్పుడు పడుతుంది. హెయ్ పడినది, తీసుకోరా అమౌంట్. పడిసా పక్కన ఉండదు. ఇంకో గని తీసినాను, డబల్ బేర్ తీసినాను, మష్రూమ్ తీసుకున్నాను. ఆహా, సింగిల్ ట్యాప్ డబల్ బేర్. ఇప్పుడు చూసుకోండి, కొడితే గిడితే హెడ్ షాటే పడుతుంది. బాడీ షాట్ పడకుండా చూసినాను, ఎందుకంటే నేను పెట్టినది కూడా హెడ్ షాట్కి, బాడీ షాట్కి ఏం లేదు. ఎన్ని ఆ పక్క గట్టిగా అన్నట్టున్నాడు. ఎటు నుంచి అయినా సరే వచ్చిన కొట్టే అవకాశం ఉంది. మనం ఎందుకైనా మంచి సేఫ్గా గ్లౌజ్ వేసుకుంటూ పోదాం, లేకుంటే మడికి పడుతుంది బుర్ర పగిలేలా హెడ్ షాట్. ఈ సైడ్ రావట్లేదు, ఆ సైడ్ వేస్తున్నాడు. ఇప్పుడు ఉంటుంది అడిగి, అమ్మ తప్పినదిరా. ఇప్పుడు ఉంటుంది, తప్పినది. అరే ఇంటి ఇడిపోతున్నాడు, ఏకర్ లెక్క అయిపోయినాడు. ఏకర్ లెక్క కొట్టాను మీరా. ఇప్పుడు చూడరా, పిస అవుతుంది నీ మీండు. బా సరిగా తీసుకున్నప్పుడు పోయినాడు. ఇప్పుడు ఉంటుంది, చుట్టూ వేస్తున్నాను కదా, తీసుకొస్తున్నాను. ఏడపోయినాడు అబ్బా, ఏడ దాక్కున్నాడు. యాడ ఇంకా మంచి గ్లోవల్ వేసుకోవాలి, అయితే మనం కొడతాడు. ఆడున్నాడా. ఇప్పుడంతా చూడడానికి గ్లోవల్ పగిలిపో. ఈడొచ్చినాడు, ఈ పక్క వచ్చినాడు వీడు. మన డ్యామేజ్ గట్టి వచ్చినాడు వీడు. గట్టి ప్లేయర్ అయితే ఊరికి కొట్టకూడదు. మనం పుష్ప మాదిరిగా కొట్టకపోతే మనకి పుష్ప పగిలిపోలే కొడతాడు వీడు. చూసుకోవాలి, తప్పించుకుంటాడు ఎలాగైనా. వదిలిపెడితే మాత్రం ఈడేంది ఇదంతా గ్లోబల్ చేసేసాను నా సైడు. అయ్యి తప్పినదా, చెప్తా. తప్పకుండా తప్పినది. ఇప్పుడు ఉంటుంది, అన్నీ తప్పినది. ఇదే ఫోన్ నా కంట్రోల్ లేనట్టుంది. వాడు PC ప్లేయర్ అనుకున్నాను, కానీ తెలిసి కోబ్రా MP40 ప్లేయర్ అని. ఎట్టా కొడతాడు ఇక్కడ గోల్ చేసినాను. రారా బయటికి రారా. అమ్మని అమ్మ రన్నింగ్ కట్టాను. మాకు ఏడింది. అమ్మ గట్టిగా తగిలినది, డ్యామేజ్ పడినది అడిగి. ఇప్పుడు అంటారు ఆయన ఊరికి వదులుతాయి ఏందండి, దున్నిచ్చేస్తుండే పక్క నుంచి. అమ్మని అమ్మ ఈమె HP తగ్గించాను. ఉంటుంది మన కొడుకు, వస్తుంది మన దెబ్బ. వేసుకో, ఊరికే వదిలేస్తుంటుంది. అట్లా మీద పడతాయి పులి మాదిరి లెక్క. అయినా నువ్వు పులివేలే, నన్నే కాసేపు తిప్పినా అటు ఇటు. ఇప్పుడు ఉంటుంది చూడు, నువ్వు పడితే వంటాపు, లేకుంటే పడితే వంట పడాలి. బడి షాట్ పడే ఛాన్సే లేదమ్మా, ఎందుకంటే ఇక్కడ బడి షాట్ ఎట్లేదు. నేను ఓన్లీ హెడ్ షాట్కే ఎట్టినాను. ఎట్టా కొడతా నాకే తెలియదు, ఎట్టా అయినా కొడతా. ఇప్పుడు స్ట్రైట్గా నీ దగ్గరికి వస్తుండా. పూర్వ గ్లోవల్ తీసుకునే టైం లేదు నాకు ఇప్పుడు. ఇలాగైనా గ్లోవల్ తీసుకోకపోతే నాకు పగిలిపోద్ది నుంచి. అసలు లేకపోతే తోపరా అన్న కొట్టేసాను నన్ను కూడా కొంచెం. పడింది 37 పడింది డ్యామేజ్. ఎంత కొట్టినా కింద పడలేదు ఏంటి. ఇప్పుడు చూడు, లేదు గ్లోవ్ తీసుకుంటాడు. అబ్బా ఇదేమి, అదే గ్లోవ్ కొట్టలేదు, పడింది. పడింది ఎట్లుంది మన దెబ్బ. ఇప్పుడు తీసుకో, కానీ మర్చి సరిపోతుంది. ఏమి గట్టువాడు వీడు, నన్నే కొట్టాలని చూసినాడు. గట్టుడే MP40 కోబ్రా అంటే ఏదో పెద్ద తోముకు దూరంగా అనుకున్నానే. వీడి తోము లేదు, తురుము లేదు, వేస్ట్ గాడు వీడు. ఈ ఇతను పడిపోతాడు. 2 సార్లు కొట్టినాను, ఇప్పుడు 3 రౌండ్లు అయ్యి. కానీ సంవత్సరం ఒక రౌండ్ కూడా కొట్టలేదు. ఏం పీకడానికి వచ్చినాడు ఏందో, ఏం కూడా పీకలేకపోతున్నాను. వీడికి పెద్ద గంటలు ఎందుకు, చిన్న థామ్సన్ తాలు ఇప్పుడు తీసినాను.
సామాన్ తీసుకున్నాను, డబల్ వేర్ పడేసినాను. ఇప్పుడు ఉంటుంది అడిగి దగ్గరకు వచ్చిన తర్వాత గ్లోవల్ చేసుకుంటూ వదిలిపెడతాను. ఏమిరా నా దగ్గర చిన్న చిన్న గన్లు కూడా ఉన్నాయి, వాడు కూడా కొట్టగలను, పెద్ద గన్లే కాదు. ఇప్పుడు చూడు పడతా డ్యామేజ్ నీకు. ఎక్కడ పడిందా ఇంకో 2 దెబ్బలు అయిపోతాను. ఎట్లుంది మన దెబ్బ? థామ్సన్ దా మజాక కోడితే షాట్ పగిలిపోయింది. ఏమనుకుంటా మనల్ని పుష్పరాజు తగ్గేదేలే ఎట్టాగైనా సరే. ఇప్పుడు థామ్సన్ తప్పాడు యూఎంపీ తీసినాను. బహుశా నువ్వు ఎక్కువ గ్లోవల్స్ చేస్తున్నాడు కాబట్టి నేను కొట్టడం స్కిల్ సులువు కాదు ఇప్పటి నుంచి. నాకు ఇలా చూసినా నాకు ఇది 4వ రౌండ్. ఈ 4వ రౌండ్ నువ్వు గట్టి కొడతా అనిపిస్తుంది. ఏమివి నేను ఎలా దాడి చేస్తానో నాకైతే తెలియదు. నువ్వు ఎంత పీచి వాడైనా సరే, ఎంత MP40 కోబ్రా ప్లేయర్ అయినా సరే ఇప్పుడు నీకు పడాల్సింది హెడ్ షాట్. లేకపోతే నా ఫ్యాన్స్ ఊరుకోరు. పుష్ప ఫ్యాన్స్ అనేది తగ్గుతారు ఏమి ఇక్కడ? తగ్గేదే లేదు. తప్పినది ఇప్పుడు ఉంటుంది వీడికి. పుష్ప ప్లాన్ తప్పినది. పుష్ప డ్రెస్ లేకపోయినా పర్లేదు. ఇప్పుడు ఉంటుంది పుష్ప ఏమంట్ లేదు, పుష్ప డ్రెస్సు లేదు. తర్వాత మెల్లగా నాకే వస్తాయి కదా, అప్పుడు కొడతాడు వేసి పుష్ప ఏమిటో పుష్ప డ్రెస్సు. తప్ప ఇప్పుడు ఉంటుంది వీడికి. పడింది, ఇంకో 2 దెబ్బలు అయిపోతాడు వీడు. అబ్బనియమ్మా టూర్ గ్లోవల్స్ చేసుకుంటున్నావు ఏంద్రా? హెల్త్ పెరుగుతుంది అనుకున్నా, తీసుకో ఎంతనే పెరగని. తర్వాత నేను ఎలా కొడతానంటే గాలు ఎగిరేసి కొడతా. ఎంత వేసుకోరా అయిపోతావు ఈరోజు. ఒక దెబ్బ కానీ ఒకటి రాలిపోతావు, అయిపోతావు. అంటున్నాను ఎక్కడ అక్కడ ఇప్పుడు పతాసుడికి ఎట్లా ఎలాగైనా పడుతుంది. ఎండు గ్లోవ్స్ చేసుకుంటే సరిపోతుందా? మన దగ్గర గ్లోవర్స్ పట్టుకుంటా బాబు. నువ్వు ఎన్ని గ్లోవర్స్ చేసినా నేను ఇలాగన్నా నేను కొట్టి తీరాల్సింది ఈరోజు. ఎందుకంటే ఈడ ఉంది ఉత్తి పుష్పరాజు కాదు, బ్రాండెడ్ పుష్పరాజు. బట్టలు లేకపోయినా పర్లేదు, బట్టలు వేసుకోపోయినా పర్లేదు, మనం కొడితే బట్టలు ఇది చెట్టాడు పడాల్సిందే. అమ్మని వీళ్ళు తగ్గించేసినావురా. ఇప్పుడు ఉంటుందిరా నీకు. పడినాడు బట్టలు ఊడరా దెబ్బకి. నీ బట్ట మీద తగిలినది కదా గన్ను బుల్లెట్టు, ఎట్టుంది మరి దెబ్బ? అట్లా ఉంటుంది మనం కొడితే. అందరికీ తెలుసు పుష్ప డ్రెస్ రావాలంటే డైమండ్స్ ఉండాలని. అఫ్కోర్స్ ఉండాలి, కానీ మన దగ్గర డైమండ్స్ ఇంకా డ్రెస్ నుంచి ఇంకా రాలేదు. వచ్చినప్పుడు నేను ఆ డ్రెస్ వేసుకొని ఒకసారి ఒక మ్యాచ్ వీడియో రన్నింగ్లో పెట్టి నేను చూపిస్తాను. అప్పటిదాకా నేను చిన్న చిన్న వీడియోలు పెడుతూ ఉంటాను. దయచేసి వాడికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎనిమి వేస్తున్నాడు, వేసేస్తాను. అబ్బా వేసుకుంటే వేస్తాను ఏమరా. ఇప్పుడు పడతా చూడు. అబ్బా వేసుకుంటా అన్నాడు. మళ్ళీ తప్పినాడు. నేను వేసుకోవాలి లేదు, నాకే ఎత్తాడు ఎవరు. ఏడ్రా ఉంటుంది నీకు. పంబ రేగిపోద్ది ఇలా కొట్టానంటే ఇంకా తగ్గేదేదంటే. ఇది ఎలా తప్పించుకుంటున్నాడు, ఈసారి ప్రిపేర్గా ఉన్నట్టున్నాడు నేను కొట్టడానికి. ఏడన్నాడు ఇక్కడే ఉండవు కదా, ఇక్కడ పోయారు అప్పుడే. ఇప్పుడు తగిలేదాడికి ఇప్పుడు ఉంటుంది. కొంచెం కొంటాను రావట్లేదు. అటుపట్టున్నావా వెళ్ళు. ఎంత దూరం పరిగెట్టిన పని అవ్వదమ్మా. ఇప్పుడు ఈరోజు మా కేసవ్ గారు లేడు. కేసవ్ గారు ఇంత పని అయిపోయింది మరి. ఎందుకంటే మా పుష్ప టీం నుంచి వచ్చిన న్యూ ప్లేయర్స్ మాట. పుష్ప టీం నుంచి వచ్చిన న్యూ ప్లేయర్స్ అనుకుంటున్నాము, కానీ బాటుగాలు పడతారు ఆడుతూ ఉంటాం. ఇంత బాటు సరైనా సరే తర్వాత కొడతాడు ప్లేయర్ ఏమంటే ఆపుతాడా చూసినావరా ఏమంటే ఆపుతాడా. ఇప్పుడు ఉంటుందిరా నీకు బూర తప్పటిగా పగిలుతుంది. తప్పటిగా పగిలుతుంది. కొట్టే సుట్టితో మొహం అంతా వంగిపోయినట్టు అయిపోతుంది నీ మొహం. ఇప్పుడు
అయిపోయావరా, అయిపోయావు. దాని నుంచి తప్పించుకోవడం చూస్తావా? ఎంత తప్పించుకోవడం చూసినా ఇక్కడ పుష్పరాజు, మీరు పుష్ప 2 చూసారు కదా, అక్కడ ఒక సీన్ గుర్తుంటుంది మీకు. మొదట్లో ఎంట్రీలో వేలాడుతూ ఉంటాడు అక్కడ, ఏదో ట్రైన్కి వెళ్ళేసినట్టు. ఆ సీన్లో ట్రై చేద్దామని చూసినాను ఫ్రీ ఫైర్లో, అనవలేదు. తర్వాత చేద్దామంటే టైం లేదు. పోనీ ఇక్కడ చేద్దామంటే ఈడు పోవట్లేదు అప్డేట్ నుంచి ఎక్స్పెక్ట్ అనవలేదు. ఆ సీన్ చేద్దాం రా అసలు ఫోన్ అన్నాడు. ఇప్పుడే ఈ రూమ్ పెట్టాము, ఇప్పుడు అది పాడుతున్నాయి పెట్టాను. ఇది ఎంత కొట్టినా దిగలేదు అనుకుంటా. అయినా ఎనిమి కాస్త టఫ్గానే అంటాడు, ఏం చేసినా మనం. అయినా ఎనిమి కూడా కొంచెం షార్పే. ఎన్ని రిలీజ్ చేద్దామన్నా వీడి ద్వారా పనవట్లేదు. అందుకే మొత్తం ఒకసారి పుష్ప తరపు నుంచి చిన్న రీల్ చేద్దామని యుద్ధంలోకి దిగాం. ఈ యుద్ధం ఏంటో తెలుసు కదా మీకు, తెలుసారి యుద్ధం గ్లోబల్ చేసుకుంటే వదిలిపెడతాను ఏం రా. ఇప్పుడు అంటే వచ్చింది గ్లోబల్ చేసుకుంటే ఫైలాల్సిందే. ఖచ్చితంగా నరుగుతాడని చూస్తున్నారు మీరందరూ. ఏం లేదు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.